హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఏమైనా కొత్త చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, నేను షార్ట్ వీడియోస్ చేస్తాను, అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. ఏదైనా వీడియో మంచిగా ఉంటే మాత్రమే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, లేకపోతే చేయను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గల్ఫ్ గురించి. కొందరికి గల్ఫ్ గురించి అంటే ఏంటి అనేది తెలియదు. అది తెలియడం కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. యూఏ అంటే దుబాయ్ అన్నమాట. ప్రపంచంలోనే సేఫ్టీ కంట్రీగా అండ్ ఫ్రీడమ్ కంట్రీగా ఉన్నది మాత్రం దుబాయ్ ఒక్కటే అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి కంట్రీ అన్నమాట. దుబాయ్లో ఒకటి గవర్నమెంట్ నడిపిస్తుంది, సెకండ్ కంపెనీ నడిపిస్తుంది. ఈ రెండే అన్నమాట. గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ చేస్తుందో కంపెనీ అదే గైడ్ లైన్స్ ను ఫాలో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇక్కడ విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఎవరు కూడా ఇక్కడ ఏం తప్పు చేయరన్నమాట. ఎందుకు అని అంటే, ఏ చిన్న తప్పు చేస్తే కూడా ఇక్కడ క్రిటికల్ గా ఫైన్స్ ఉంటాయి అండ్ యాక్షన్ ఉంటుంది అన్నట్టు, వెంటనే తీసుకుంటారు వాళ్ళు. మనం ఉదాహరణకు ఒక కంపెనీ దగ్గర పనిచేస్తున్నాం అనుకో. ఆ కంపెనీ దగ్గర ప్రత్యేకించి మన దగ్గర ఒక ఎంప్లాయీ నెంబర్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ నెంబర్ నుంచి మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. మనం ఏమైనా పని చేస్తూ ఉంటే మనకి ఏ చిన్న తప్పైనా కానీ కంపెనీ దగ్గర మొత్తం మన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ దృష్టి దాకా తీసుకెళ్లరు మనల్ని. మనం ఏమైనా చిన్న తప్పు చేసినట్లు ఎట్లయితే ఆ కంపెనీ మాత్రం మనకి వెంటనే రియాక్ట్ అయిపోతుంది. ఫస్ట్ మనకు చిన్న తప్పులు చేస్తే మాత్రం ఒక ఫైనల్ గా మనకు వార్నింగ్ ఇస్తారు, లేదా ఒక వార్నింగ్ లెటర్ అనేది ఇస్తారు. ఇలా చేయొద్దు నెక్స్ట్ టైం అని చెప్పేసి. ఒకవేళ కాదు అని మనం అలాగనే కంటిన్యూ చేస్తే అది గవర్నమెంట్ రూల్ దాకా కాదు, మన కంపెనీ మనకు డైరెక్ట్ గా తీసేస్తా అనమాట. ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఈ విషయం గురించి నేను మళ్ళీ ఈ కేటగిరీ ఏంటి అనేది నేను మళ్ళీ సెకండ్ వీడియోలో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదన్నమాట. గల్ఫ్ దేశాల ఏంటిది అని అంటే, నేరాలు ఘోరాలు అనేది అసలు జరగవు అన్నట్టు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇంకొక విషయాలు ఏంటి అంటే, సోషల్ మీడియాలో అయినా ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడున్న సమాచారంని మనం ఎవ్వరు కూడా పంచరాదన్నమాట. ఇది చాలా మందికి మెయిన్ పాయింట్ అన్నమాట. ఇది చాలా మందికి తెలీదు. ఇక్కడున్న ఇసుంటి న్యూస్ అయినా కానీ మనం సోషల్ మీడియాలో షేర్ చేయరాదు. ఒకవేళ చేసినట్లయితే మాత్రం మనం బయోడేటా మొత్తం యూఏ గవర్నమెంట్కు ఏమవుతుంది అనేది మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడున్న నెట్వర్క్ మొత్తం బాగా ప్రాబ్లం అవుతుంది. మనం ఏ వీడియోస్ అయినా కానీ అప్లోడ్ చేసి ఏ వీడియోస్ అయినా కానీ మనం రాంగ్ వీడియోస్ మనం చేయరాదు. విషయాలు ఏంటి అంటే, మనం ఏదైనా ఫైన్ పడ్డా కానీ ఆ ఫైన్కు మనం నింపకపోతే, లేకపోతే మనకి ఎలాంటి ప్రాబ్లం అయినప్పుడు, ఒకవేళ మనం లోన్ తీసుకున్నా అని దుబాయ్లో మనం కట్టకపోతే మాత్రం మనకి ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్లో మనం దొరకబట్టుకుంటారు. మనం అప్పుడు ఏం చేయలేమన్నట్టు. ఇక్కడ నువ్వు ఎటు కూడా వెళ్ళలేవు, ఏ తప్పు పని చేసినా అని. లాస్ట్కి ఎయిర్పోర్ట్లో ఒకవేళ కంపెనీ చేతిలో నువ్వు బతికిపోతే మాత్రం గవర్నమెంట్ చేతిలో మాత్రం నిన్ను విడిచిపెట్టారు అన్నమాట వాళ్ళు. అక్కడ నిన్ను ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది రూల్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నువ్వు పర్సనల్గా ఎలాంటి బిజినెస్ అనేది చేయరాదు. మన ఇంటికి లెక్క అంటే షాప్స్ అయినా కానీ, లేకుంటే బట్టల షాప్ అయినా కానీ, నేను ఇంకేదైనా షాప్ అయినా కానీ, చాయ్ హోటల్ అలాంటివి పెట్టుకుంటే అంటే మాత్రం ఇక్కడ నడవదు అన్నట్టు. ఇక్కడ సింపుల్గా ఒక చాయ్ హోటల్ పెట్టుకున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ అనేది ఒకటి వాళ్ళకు సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. అది ఇస్తే మాత్రమే వాళ్ళు దాన్ని చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు అన్నమాట. ఇక్కడ ఏ పని చేసినా గవర్నమెంట్ తరపు నుంచి ఈ క్వాలిఫై ఉన్నాడు, ఈ వ్యక్తి చేయగలుగుతాడు, ఈ నాకు అనుమతి ఉంది అని చెప్తారన్నమాట. అది ఫాలో అయితేనే గవర్నమెంట్ అనేది అది ఇస్తేనే మనం దాన్ని ముందుకు నడిపించుకోవచ్చు, లేకపోతే ఏది చేయాలన్నమాట. ఇదన్నట్టు విషయాలు. గల్ఫ్ గురించి మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ నా వీడియో చూడండి. నా వీడియోనే కాకుండా అసలు గల్ఫ్ గురించి ఏంటి, అసలు గైడ్ లైన్స్ ఏంటి, అసలు రూల్స్ ఏంటిది, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా వీడియో చూసి రండి. వచ్చినాక ఇక్కడికి వచ్చిన తర్వాత పని అసలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మీరు మంచి మంచి జాబుల్స్ని కూడా మీరు ఫ్యూచర్లో చూసుకోవచ్చు. ఇదండి గల్ఫ్ గురించి. చాలా మంది కొన్ని ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, ఎవరైనా కానీ మీరు కొత్తగా రావాలనుకుంటే, పాతోళ్ళకైతే అసలు బహుశా ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది. కొత్త వచ్చేటోళ్ళకు గల్ఫ్ గురించి ఏంటి అంటే వెంటనే రారు, వాళ్ళు ఏదో ఏజెంట్ దగ్గర పెట్టేసి వచ్చేస్తారు.
అలా వచ్చే వాళ్ళు ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ రిలేషన్ ఎవరైనా ఉంటే అసలు తెలుసుకోండి, కంపెనీకి కంపెనీలో నేను వస్తున్నాను, అసలు కంపెనీ ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకొని వస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకేమైనా విషయాలు చెప్పాలి, చూడాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.